మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశం యొక్క ఈ పత్రిక ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్న ఒక పిల్లకాకి కావు కావుమని కొడుతుంది. ఆ కాకి మరి భగవంతుడే చెప్పాడు, మరి ఎవరు చెప్పాడు, రెవెన్యూ డివిజన్ ఈ రామచంద్రపురం నుంచి తరలి వెళ్ళిపోతుందని ఆయన ఆలోచన చెప్తున్నాడు. ఏమి చూసుకుని చెప్తున్నాడు ఆయనకి ఎవరు చెప్పారు? ఒక మాట చెప్పినప్పుడు, ప్రజలకు చెప్పినప్పుడు ఒక నాయకుడిగా సత్యాలు చెప్పాలి. వాళ్ళ అస్థిరత్వం కోసం, కనుమరుగైపోతున్న పార్టీ కోసం ఏదో ఒక అలజడి సృష్టించాలని ప్రజల్లోకి వచ్చి ఇలా చేస్తే ప్రజలు ఎవరో నమ్మరు. ఒక గౌరవమైన పదవిలో ఉన్న కార్మిక శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి 2 సార్లు వెళ్ళి 15 రోజుల క్రితం ఒకసారి హామీ తీసుకోవడం జరిగింది. మళ్ళా ఈ కాకి కావమంటున్నాయని ఈ కాకులు కూడా వెళ్ళాక మరలా వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి నిర్దిష్టమైన హామీ ఆయన ఏం చెప్పారు? సుభాష్, మీ రామచంద్ర నియోజకవర్గం నుంచి రెవెన్యూ డివిజన్ కానీ ఇంకొక డిఎస్పీ ఆఫీస్ కానీ ఎక్కడికి వెళ్ళదు, నాది హామీ. ఇంకా నియోజకవర్గాన్ని బాగా నడుపుతాను, ఇంకా బాగా నడుపు, నీకు ప్రత్యేకమైన నిధులు ఇస్తాను. అవసరమైతే వేరే ఆలోచన కూడా ఉంది, ఇంకొక 2 మండలాలు ఈ డివిజన్లోకి తీసుకొచ్చే ఆలోచన కూడా ఉంది. త్వరలో కలెక్టర్ సదస్సు జరుగుతుంది. ఆ సదస్సులో కూడా ఆ మండలాలు కూడా ఈ యొక్క రామచంద్రపురంలో విలీనం అవుతాయి. కాబట్టి దాని విషయం మీరు అసలు నువ్వు 100% కూడా నువ్వు అనుమానం పెట్టుకోకని చెప్పారు. ఆయన ఒక ముఖ్యమంత్రి, ఈయన అక్కడ నియోజకవర్గంలో కార్మిక శాఖ మంత్రి ఉండి ఇలాంటి సుల్లు కౌరులు వాళ్ళైతే చెప్పలేదు. ప్రజలకు మళ్ళా తర్వాత సమాధానం చెప్పుకోవాలి కదా. రెవెన్యూ డివిజన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే ఆయన ఏమైపోతాడు, మంత్రి ఏమైపోతాడు. అలాంటి సొల్లు కౌరులు మంత్రి ద్వారా రావు. ఖచ్చితంగా అది 100% రెవెన్యూ డివిజనల్ మన రామచంద్రపురంలోనే ఏ ఆఫీసు కూడా అమ్ముడు కదలదని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీతో నేను స్పష్టంగా చెప్తున్నాను. ముఖ్యంగా అభివృద్ధి ముఖ్యం. ఈవేళ కవులు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. 5 ఏళ్ళ నుంచి రాష్ట్రాన్ని అలాగే అస్తవ్యస్తం చేశారు, నియోజకవర్గానికి కూడా పూర్తిగా అస్తవ్యస్తం చేశాడు. రోడ్ లేదు, ఒక డ్రైన్ లేదు, ఎవరికి ఏమీ లేవు. ఈ పరిస్థితుల్లో మినిస్టర్ గారు నియోజకవర్గంలో రావటం, ఇవన్నీ చూసి ఆయన బేజారవటం, ఆయన ఇప్పటికి 156 కోట్లు నియోజకవర్గానికి పట్టుకొచ్చారు. ఈ అభివృద్ధి మీరు ఎప్పుడైనా చేశారా 5 ఏళ్ళలోనూ? ఒకసారి మనస్సాక్షిగా గుండెల పెంచి చేసుకుని అభివృద్ధి కోసం కృషి చేయండి. లేకపోతే వేరే వేరే విషయాలు, ప్రజలకు అవసరమైన విషయాల్లో ప్రజలను అలజడి సృష్టించండి. అంతేగాని ఎవడో అక్కర్లేనట్టు వీడికి ఏం తెలుసు, ప్రతిపక్షంలో అంటే ఏం జరుగుతుందో ప్రభుత్వంలో ఏం తెలుసు అని వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది అసలు మైండ్ పనిచేస్తుందా? లేదా ఏమనుకుంటున్నాడు? ఇక్కడ ముఖ్యమంత్రి గారు, కార్యమంత్రి సంత మంత్రి గారు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత ఇంకా వెళ్తున్నారు. ఈవేళ సర్వసభ్య సమావేశం జరిగింది. ఏది? మండల సర్వసభ సమావేశం. అందులో ఇందాకే నేను విన్నాను, బోస్ గారు కూడా మాట్లాడటం జరిగింది. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారని మంత్రి గారు నాకు హామీ ఇచ్చారు, అది అయిన దాకా వేచి చూడండి, ఇవన్నీ అనవసరం మాట్లాడి ఆయన ఒక్క పెద్ద మనిషిగా ఆయన్ని మేము స్వాగతిస్తాం. ఆ విషయంలో ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా రోడ్డెక్కి అక్కడ మైక్ కొట్టుకుని ఏదో గరగరగలమంటూ మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో నవ్వదు. అలాగే నిన్న కాకమన్న 22,22,00,000 రూపాయలు నియోజకవర్గానికి ఫండ్స్ పట్టుకొచ్చారు మినిస్టర్ గారు. ఇప్పటికి అది కలుపుకుంటే 170 కోట్లు చిల్లరే వేళ మన నియోజకవర్గానికి వచ్చింది. త్వరలో కూడా ఆయన అతి ప్రయత్నంలో ఉన్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ అయితే, వేరే వేరే ఫండ్స్ అయితే నియోజకవర్గంలో ఉన్న అన్ని పనులు పూర్తి చేయాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు. ఆ నిశ్చయంలో ఆయన ముందరికి వెళ్తున్నాడు. ఆయన ఒక బాధ్యత గల వ్యక్తి. సుల్లు కవులు చెప్పరు, ఇక్కడ ఉండిపోతుంది, వెళ్ళిపోతుంది. రేపు వెళ్ళిపోతే ఆయన ఏం చెప్పగలుగుతాడు? ఆయన నియోజకవర్గం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోరు. మేము ఒక విజన్ ఉన్న నాయకుడిలో ఆయన కార్మిక శాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనేది, పవన్ కళ్యాణ్ గారు ఈ విజన్ ఉన్న నాయకులు చేసే కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గంలోంచి రెవెన్యూ డివిజన్లు ఎక్కడికి వెళ్దు, ప్రజలు ఎవరో కూడా దాని మీద ఇబ్బంది పడద్దు. ఈ కాకులు వేసే కావులు కొంతమంది ఒక పిల్లకాకి తయారైంది, దాని వెనకాల బొత్త కాకులు కొన్ని తయారయ్యాయి. ఇవన్నీ కూడా కావుమంటున్నాయి. ఈ కాకులు అరుపులు ఎవరు ఎనరు, ఏం చేస్తారు? తోలేస్తారు బయటికి. అలాగే ప్రజలు తరిమి కొడతారు ఇలాంటి తప్పుడు ప్రసారాలు చెప్తాని.
జాగ్రత్త పడమని హెచ్చరిస్తూ ఇలాంటి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను అయోమయం చేయకండి అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు పాలనలో కూటమి నాయకులు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యుల్లో ఆధ్వర్యంలో ఈ 18 నెలల నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. దీనికి కారణం మా సోదరులు చెప్పారు ఒక పాయింట్. ఎవరి హక్కు వాళ్ళకి భంగం కలగకుండా గత పాలనలా కాకుండా కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది. కానీ ప్రజలు సంతోషంగా ఉండడం చూడలేని ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒక అంశాన్ని ఎజెండాగా తయారు చేసుకుని, ఎందుకంటే ఈ 18 నెలల నుంచి వీరికి సుభాష్ గారి మీద మాట్లాడడానికి కానీ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడానికి కానీ ఏ విషయాలు లేవు. ఎందుకంటే ఇక్కడ సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు కూటమి ప్రభుత్వం నాయకత్వంలో జరుగుతుంది. మొన్న జరిగిన ఈ విభజన కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయం, సబ్ డివిజనల్ కార్యాలయం రామచంద్రపురం నియోజకవర్గం వదిలి వెళ్ళిపోతున్నాయని ఒక అస్త్రాన్ని తయారు చేసుకుని, ఎందుకంటే వీళ్ళకి ప్రజల సంక్షేమం కోసం పని లేదండి, అభివృద్ధి కోసం పని లేదు. వీళ్ళు నిజమైన పోరాట యోధులు అయితే ఈ 18 నెలల్లో మాలో లోపాలు ఏమైనా ఉంటే ముందు అవి పెట్టి చెప్పి ప్రజలకు సహాయం చేతురు. వీళ్ళకి ఎందుకంటే రేపు పొద్దున ఎలక్షన్లు వస్తున్నాయి, వీళ్ళ జెండా కనుమరుగు అయిపోతున్న భయంతో ఎక్కడో దుక్కున ఒక చోట టెంట్ వేసి ఆ టెంట్ లో ఇంకా పదవులు ఉన్నాయి కదా సార్, మరి ప్రజలు ఇచ్చిన పదవులు ఉన్నాయి కదా, వాళ్ళు మోసం చేయాలని ఒక అభూత కల్పన సృష్టిస్తున్నారు. ఏమని? ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న ఆర్టీఓ ఆఫీసు, సబ్ డివిజనల్ ఆఫీసు కూడా వెళ్ళిపోతున్నాయని. ఈ మాట ఇచ్చింది ఎవరయ్యా? గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్థానిక శాసనసభ్యులు వాసంశెట్టి సుభాష్ గారిని పిలిపించి, అంటే ఒక ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే దాని అర్థం కూడా తెలియని స్థితిలో ఉన్న ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రతిపక్ష నాయకులందరికీ మేము గౌరవిస్తాం కాబట్టి విన్నపమని చెప్తున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఈ మాట చెప్పింది ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక కేబినెట్ సమావేశంలో ఈ మాటను ఉచ్చరిస్తే అదే విషయాన్ని లోకల్ స్థానిక శాసనసభ్యులు గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు ప్రెస్ మీట్ ద్వారా విజయవాడ నుంచి లైవ్ కవరేజ్ ఇస్తే అయినను వీళ్ళకి అడ్రస్ లేదు కాబట్టి మేము ఇంకా ఉన్నామని చెప్పుకోవడానికి ఒక టెంట్ వేసి రామచంద్రపురంలో ఉన్న ఈ ఆఫీసులు వెళ్ళిపోతున్నాయి అని పెట్టుకుని దానికి కొంతమంది కలుపుకుని వీళ్ళకి స్వార్థం ఉంది. నేను బహిరంగంగా చెప్తున్నాను. ఎందుకంటారే మా స్వార్థం? వీళ్ళకి మనుగడ లేదండి, ప్రజా సమస్యల మీద పోరాడే శక్తి లేదు. మాలో ఉన్న లోపాలు ఉంటే కనుక ఇవి లోపం చేస్తున్నారని చెప్పే ధైర్యం లేక మసిపూసి మారేడిగా రాసి, ఎందుకంటే ఈ ఒకే ఒక్క క్వశ్చన్ మీ పత్రికా విలేకరులు కూడా బాధ్యత ఉంది కాబట్టి మీ సభాముఖంగా అడుగుతున్నాను. అసలు ఆర్డీఓ ఆఫీసు, ఈ సబ్ డివిజనల్ ఆఫీసు ఈ ప్రతిపక్ష నాయకులకి మిగిలిన వారికి చెప్పింది ఎవరు అనేది రేపు బహిరంగంగా చెప్పమనండి. ఒక ముఖ్యమంత్రి గారు చెప్పారా? ఒక కలెక్టర్ గారు చెప్పారా? లేకపోతే దానికి సంబంధించిన రెవెన్యూ మినిస్టర్ చెప్పారా? వీళ్ళకి ఎవరు చెప్పారని వీళ్ళ ప్రజల్ని కాకేసి సంతకాలు పెట్టిస్తున్నారు. దీనికి ఏమన్నా వీళ్ళ దగ్గర ఏమన్నా అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి? ఎక్కడ శాంతి భద్రత ఉంటే అక్కడ విఘాతం కలిగించడం. వాసంశెట్టి సుభాష్ గారి పాలనలో ప్రతిపక్షం లేదు, స్వపక్షం లేదు, అందరూ సమానమే. దానికి ఉదాహరణ ఆయన చేసే సేవా కార్యక్రమాలు. కానీ పచ్చని సంసారంలో నిప్పులు పోసే ఈ ప్రతిపక్ష నాయకులు పట్టుకునే జెండా ఎజెండా ప్రజలకు తెలియాలి. వీళ్ళకి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం మరలా, మీకు ఈ ఆర్టీఓ ఆఫీసు, సబ్ డివిజనల్ ఆఫీసు వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి అని ఎవరు చెప్పారో ముందు మీరు చెప్పి అప్పుడు మీరు టెంట్లు వేయండి. అది నిజమైతే మేము తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా, ఒక క్లస్టర్గా ఉన్నాను, ముందు నేను రాజీనామా చేస్తానని బహిరంగంగా చెప్తున్నాం. అంతేకాని ఎక్కడో ఏదో అభూతాలు సృష్టించి బూటకపు మాటలు పట్టుకుని ప్రజలను మోసం చేసి రేపొద్దున ఎలక్షన్ కి ఎజెండాగా తయారు చేసుకుందామని కొంతమంది నాయకులు కూడా నేను చెప్తున్నాను. దయచేసి వాసంశెట్టి సుభాష్ గారు ఈ నియోజకవర్గంలో ఇప్పటికి 18 నెలలు గడిస్తే 3 మండలాలు, ఒక పట్టణానికి 160 కోట్లు తెచ్చారు. నిన్న కాక మొన్న 22 కోట్లు అభివృద్ధి పేరు తెచ్చారు. ఇవి సరిపోవా మీకు?
మీకు ఇంకా ఏమైనా కావాలంటే రండి. ఒకవైపు ఏం చేస్తున్నారు, మీ నాయకులే ఈ కూటమిని చూసి మా పార్టీకి ఆకర్షితులై జాయినింగ్, మీ ప్రజాప్రతినిధులే మా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇవేమి తట్టుకోలేని ఈ ఇంకా అర్థమానం మాట్లాడటం కూడా తలుసుకోవడం ఇష్టం లేదు. అయినప్పటికీ మీకు చెప్తున్నాం, దయచేసి ప్రజలు మాత్రం బాధ పెట్టవద్దు. ఎందుకంటే దీనివల్ల విద్యార్థులు కూడా దెబ్బతింటారు. వచ్చింది పరీక్షల కాలం, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. మీరు మాట్లాడుతుంటే కాలేజీలు అందరూ సంతకాలు పెట్టేస్తున్నారు, కాలేజీ పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడికి బల్లేసుకుని వెళ్ళిపోయి సంతకాలు పెట్టేస్తున్నారు. దయచేసి విద్యార్థులు మాత్రం ఈ ఊబిలోకి లాక్కండి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తును పాడు చేయొద్దు. మీరంతా చెప్పింది మీరు ముందు చెప్పండి, ఇది ఎక్కడ ఉండదో వెళ్ళిపోతుంది అని మీకు ఎవరు చెప్పారు? అది దానికి చెప్పిన వాళ్ళకి అధికారం ఏమైనా ఉందా? అది చెప్పి మీరు భవిష్యత్తులో ధర్నాలు కాదు ఏం చేసినా మీతో పాటు మేము నడుస్తాం ఉంటాం. జై హింద్. పాత్రికేయ మిత్రులకు నమస్కారములు. నిన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు రామచంద్రాపురం మున్సిపాలిటీ ఎదురుగా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, ప్రతిపక్ష నాయకులు సూర్యప్రకాష్ గారు కానీ, అలాగే రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అంటే రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండేటువంటి ఆర్టీఓ ఆఫీస్ కానీ, డిఎస్పీ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా తరలి వెళ్ళిపోతున్నాయి, ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉందని వారు చెప్పడం జరిగింది. అసలు ఒక్కసారి మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీలో ఉండేటువంటి ప్రతిపక్ష నాయకులు, పెద్ద నాయకులు ఇక్కడ ముగ్గురు ఉన్నారు. తోట త్రిమూర్తులు గారు ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు చెలుగోడు శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు. అసలు మీ ముగ్గురికి కూడా ఏ స్టాండ్ ఉంది ఇక్కడ? దీని మీద, ఈ నిర్ణయం మీద అసలు మీకు సరైనటువంటి అవగాహనే లేదు. ఎందుకంటే గతంలో ఈ జిల్లా కోనసీమ జిల్లా, అంటే మన నియోజకవర్గం కోనసీమ జిల్లాకి వెళ్ళేటప్పుడు ఇదే నియోజకవర్గాన్ని పాలిస్తున్నటువంటి మంత్రివారు చెలుగోడు వేణుగోపాలకృష్ణ గారు, మేమందరం కూడా ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ తరఫున అనేక వేల మంది మేము ఇక్కడ మున్సిపాలిటీ ఎదురుగా నిరసన తెలియజేస్తూ ఉంటే ఇదే వైసీపీ నాయకులు, కార్యకర్తలు మాకు ఖచ్చితంగా కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే ఉండాలని, పైగా 250 కోట్లతో మంత్రి గారు బ్రిడ్జి కట్టేస్తారని చెప్పి గ్రాఫిక్స్ లో మాకు అందరికీ కూడా సెల్ ఫోన్ లో గ్రాఫిక్స్ గీయించి చూపించడం కూడా జరిగింది. అప్పుడు ఎవరో కూడా ఇటు వెళ్ళినప్పుడు త్రిమూర్తి గారు కానీ, బోస్ గారు కానీ ఎవరు కూడా మాట్లాడలేదు. అప్పుడు ప్రజా సంఘాలు ఇదే రీతిన ఉద్యమం చేయడం అనేటువంటి జరిగింది. కానీ ఈ రోజు అవన్నీ మర్చిపోయి ఇదే కార్యకర్తలు, ఇదే నాయకులు మాకు మళ్ళా కాకినాడ జిల్లాలో కలపాలని, లేదనుకుంటే ఆర్టీఓ ఆఫీసు, ఎండి ఆఫీసు, డిఎస్పీ ఆఫీసు ఇక్కడ ఉండాలని మళ్ళీ సరికొత్త పాఠాలు నేర్పుతూ జనాలకి, అంటే పార్టీ అంతమైపోతుంది. ఎందుకంటే కూటమి అనుక్షణం ప్రజల తరఫున పనిచేస్తూ ప్రజలు మన్నన పొందుతూ ఉన్న సమయంలో ఏదో రీతిని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి. మరి మొన్నే పీపీపీ అనేటువంటి విధానం, మెడికల్ కాలేజీ, ఆ మెడికల్ కాలేజీ అనేటువంటి అంశాలను కూడా మీరు తీసుకొచ్చి సంతకాలు పెట్టించారు. దాంట్లో పూర్తిగా మీరు విఫలమయ్యారు. సరే, ఇది కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో మీరు చేస్తున్నటువంటి ఏదైతే అసత్య ప్రచారం ఉందో, ఈ అసత్య ప్రచారం అనేటువంటిది ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఆ రోజు మీరు ఏం మాట్లాడారో ఈ రోజు ఏం మాట్లాడతారో కూడా ఖచ్చితంగా మీరు చూస్తారు. ఈ రోజు ఎవరో కాదండి, మన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మరి ఇక్కడ మా మున్సిపాలిటీలో మీటింగ్లో కూడా ఒక మాట మాట్లాడారు. వాసిశెట్టి సుభాష్ గారు సీఎం గారి దగ్గర హామీని పొందారు, ఈ డిఎస్పీ ఆఫీసు, ఆర్టీఓ ఆఫీసు కూడా ఇక్కడే ఉంటుందని మంత్రి గారే స్వయంగా ప్రకటన చేసినప్పుడు దానికోసం మనం ఖచ్చితంగా వేచి చూడాలని కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లకాకులు ఇంకా అరుస్తూనే ఉన్నాయి. అటువంటి పెద్ద నాయకుల యొక్క ఆలోచన విధానాన్ని చూసి మీరు అందరూ నేర్చుకోవాలి. సాక్షాత్తు బోస్ గారే చెప్పారు అక్కడండి. అంటే బోస్ గారికి తెలుసు అక్కడ వాసిశెట్టి సుభాష్ గారు ఖచ్చితంగా సీఎం గారి దగ్గర హామీని తీసుకుని మన రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తూ ఉన్నారు. కానీ కావాలని ఇక్కడ లేనిపోని ఆర్భాటం సృష్టించి ప్రజలు అయోమయం గురి చేసేటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ వైసీపీ పార్టీ ఉంది. ఖచ్చితంగా మీ ఆగడాలు ఇక్కడ ఏమి సాగనేమో డెఫినెట్ గా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సత్యాలు తెలుసుకునే ఉన్నారు. సుభాష్ గారు వెంటే ఉన్నారు. సుభాష్ గారు ఇక్కడ అనుక్షణం ప్రజల కోసం కష్టపడతారనేటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గ్రహిస్తున్నారు. ముందుగా మీ ముగ్గురు నాయకులు కూడా ఒకసారి కూర్చుని ఆలోచించి ఒక ఏకాభిప్రాయానికి వస్తే మీరు మా కోసం మాట్లాడవచ్చు. ముందు తర్వాత ఆ కార్యకర్తలు కూడా మా కోసం మాట్లాడవచ్చు.
మా కోసం కానీ మా పార్టీ కోసం కానీ ఇక్కడ మేము చేస్తున్న పన్నుల కోసం కానీ మంత్రి గారి కోసం కానీ మాట్లాడేటువంటి హక్కు మీకు లేదు అని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు. మిత్రులందరికీ నమస్కారం. నిన్న వైసీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు నిన్న మున్సిపాలిటీ ఎదురుగుండా వాళ్ళు కార్యక్రమం చేయడం జరిగింది. అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు ఎవరి స్టాండ్ వాళ్ళు చెప్పారు, ఏదో మాట్లాడారు. ఇంకా పోతే మన పిల్లి సూర్యప్రకాష్ గారు ఆయన ఏంటి అన్నది ఆర్టీఓ ఆఫీస్ వెళ్ళిపోతుంది అన్న ఒక ఇది జనాల్లోకి ఆయన రాజకీయ స్వలాభం కోసం దాన్ని వేరే విధంగా చిత్రీకరించు దాన్ని ఆర్టీఓ ఆఫీసు మొన్న 2 రోజుల క్రితం మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏదైతే ఉందో ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడికి వెళ్ళదో ఇది అని చెప్పడం జరిగింది. కానీ ఈయన ప్రతి ఒక్కరికి ఇచ్చేసి అందరినీ రప్పించి జనాల మనోభావం జనాల్లో ఒక రకమైన తీసుకొచ్చే విధంగా ఆయన చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు సమంజసం అన్నది ఆయన ఆలోచించుకోవాలి. నెక్స్ట్ వీళ్ళు ఇంతలాగా రాజకీయం అన్నది చేసుకుంటూ వెళ్తున్నారు. గతం మనం చూసుకుంటే వీళ్ళు అసలు వైసీపీ పార్టీ దాని గురించి ఫస్ట్ మనం ఆడుకుంటే 2012లో 2014లో ఇక్కడ మనకి 12లో వచ్చింది, 14లో ఇక్కడ కొత్తగా బిల్డింగ్ కట్టి ఆర్టీఓ ఆఫీసు పెట్టడం జరిగింది. అసలు మనం ముందుగా మాట్లాడుకుంటే అసలు జిల్లా విభజనలు చేసినప్పుడు జిల్లా విభజనలు ఏదైతే చేశారో అప్పుడు ఎవరున్నారు అధికారంలో? అప్పుడు ఉన్నదే వైసీపీ పార్టీ. అప్పుడు జరిగిన విషయంలో మన మండలాలు 8 మండలాలు ఉండి 8 మండలాల్లో ఇక్కడ అనపర్తి నుంచి 2 మండలాలు, అదేవిధంగా మండపేట 3, ఇక్కడ మన 2 కలిపి ఇంచుమించు 8 మండలాలు ఉండి దీంట్లో పెద్దపూడి మండలం వచ్చేమో కాకినాడలో ఉంచారు. ఎవరో అది చేసింది ఎవరో వైసీపీ పార్టీ. ఏదైతే అనపర్తి మండలం ఉందో అనపర్తి దాంట్లో 2 మండలాలు తీసుకెళ్ళి రాజమండ్రిలో పెట్టారు. నెక్స్ట్ ఆ రోజు మొదటగా మనం చెప్పుకోవాల్సిన జోగేశ్వరరావు ఆ రోజు కాడి నుంచి కూడా ఆయన అక్కడ ఏదైతే ప్రజానికం ఉన్నారో వాళ్ళ మనోభావాలని తెలియపరుస్తూ ఆ రోజు నుంచి కూడా ఆయన రాజమండ్రిలో కలపాలని ఆయన ముందు నుంచి ఉన్నారు. అదేవిధంగా ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఆయన నుంచి హామీ తీసుకోవడం అదేవిధంగా ఇచ్చేయడం జరిగింది. కానీ మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎప్పుడైతే ఆర్టీఓ ఆఫీసు 8 మండలాలతో ఏర్పడింది అని మనం అనుకుంటున్నాం, అప్పుడు ఇక్కడ మనకు ఉన్నది ఎవరు? మనకి ఇక్కడ వేణు గారు మంత్రిగా ఉన్నారు. ఆయన ఆ రోజు ఏం చేశారు? ఆయన కాజులూరుని తీసుకెళ్ళి కాకినాడలో కలిపారు, దీన్ని ఇక్కడ ఉంచారు. ఇకపోతే ఈరోజు నిన్న మనం మాట్లాడుకుంటే అంటే ఒక మంత్రి గారు అలా చేశారు. ఇకపోతే ఇక్కడ మనకి ఉన్న ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఆయన ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి ఉంటే మొదట ఆయన వైసీపీ మన ముందు కాంగ్రెస్లో ఉండేవారు. ఒక రోజుని ఈ వైసీపీ కుటుంబం కోసం రాజీనామా చేసి ఆయన వైసీపీ పార్టీలోకి వచ్చారు. అంటే వైసీపీ పార్టీలో ఉంటూ ఆయనకి ఎంత విధేయత ఉన్నదో అక్కడ అర్థమవుతుంది మనకి. అందులో మనం చూసుకోతే పిఎస్సీలో ఆయన పిఎస్సీలో మెంబర్గా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు ఆ రోజు ఈ పార్టీ ఇక్కడి నుంచి ఆ జిల్లాలో కలుపుతున్నప్పుడు ఆ రోజు ఏం చేశారు? ఎక్కడ కూడా ఏ స్టాండో ఆ రోజు చెప్పలేదు, దాన్ని ఆపలేదు. ఈ రోజు ఏంటంటే ఆ రోజు ఎవరైతే జోగేశ్వరరావు ఉన్నారో జోగేశ్వరరావు 3 మండలాల్లో ఆయన అప్పటి నుంచి అడుగుతున్నారు. ఆయన అప్పుడు అధికారం లేదు కాబట్టి అప్పుడు కిందలోనే ఉన్నాయి. అంటే అప్పుడు పోతే మీకు అవగాహన లేదా? ఈయన ఇంచుమించు ఒక 25-30 సంవత్సరాలు బట్టి ఇంచుమించు పెద్దలు ఆయన ఇక్కడ రాజకీయ అనుభవం ఉంది, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఇన్ని రకాలు ఆయన చేసుకున్న ఆయన ఇలా జరుగుతుంది భవిష్యత్తు అన్న ఆలోచన మరి ఆ రోజు లేదా? అంటే ఆ రోజు జనాన్ని ఏం మభ్యపెడదామని ఏం చేద్దామని సరే కలిసిపోయారు. కోనసీమ జిల్లాలో కలిపారు జనం కూడా, సరే పెద్దలు అనుభవజ్ఞులు కలిపారంటే ఏదో ఉందనుకుని అందరూ ఇదయ్యారు. ఈరోజు మా మంత్రి గారు ఏదైతే ఉందో ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడికి వెళ్తలేదు, ఏది ఎక్కడికే కదలదు, ఇది మన ముఖ్యమంత్రి గారు మనకు హామీ ఇచ్చారని చెప్పినా సరే జనాల్లో ఒక రకమైన క్రియేట్ చేసి అది వాళ్ళ అబ్బాయి గారైన పిల్లి సూర్యప్రకాష్ గారికి ఏదైనా రాజకీయ లబ్ధి అయ్యే విధంగా దాన్ని చివిస్తున్నారు తప్పించి దీంట్లో ఏ విధమైన విషయం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. దాని చేత అంటే ముందు దీన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో మనం వైసీపీ పాలనలా మనకు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మాట్లాడుకొని ఇస్తున్నాం. ఆ రోజుల్లో రోడ్డు మీద ఒక్కరిని కూడా మాట్లాడిచ్చేవారు కాదు. ఒక పోలీసు డిపార్ట్మెంట్తో ఉక్కుపాదం ఊపేవారు.
మనం ఉందంటే ప్రజలు ఏదైతే మనకి రాజ్యాంగం ఇచ్చిందో హక్కుని ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడుకుంటున్నాం మనం. అది ఉంది కదా అని వీళ్ళు జనాల్లో ఒక తప్పుడు సంకేతాలు తీసుకెళ్తా వీళ్ళ పర్సనల్ రాజకీయ లబ్ధి కోసమే ఇది జనాల్లో తీసుకొస్తున్నారు తప్పించి దీంట్లో వేరేది ఏమీ లేదని ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని తెలియజేసుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం.